శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అయితే ఇప్పుడు రీసెంట్ గా ప్రధాన సమస్యగా చూసుకుంటే కుప్పంలో రీసెంట్ గా హంద్రీవాన్యం నుంచి అంటే కృష్ణా నది నుంచి కూడా 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు గారు నీళ్లు ఇచ్చారని చెప్పి మొన్న ఆదివారం జరిగిన కొన్ని అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు బయటకు వచ్చి అది చంద్రబాబు చేయలేదు, చంద్రబాబు మోసం చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారే నీళ్ళు ఇచ్చారు, ప్రజల్ని మాయ చేసి మభ్య పెడుతున్నారని చెప్పి చెప్తున్నారు. ఏది వాస్తవం? చంద్రబాబు నాయుడు నీళ్ళు ఇచ్చారా, జగన్మోహన్ రెడ్డి నీళ్ళు ఇచ్చారా? ఏది వాస్తవం? జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది నేను కూడా చెబుతాడు. మహామేధావి. ఎందుకంటే ప్రజలు ఇనే పరిస్థితిలో లేరు. ఎందుకంటే అతని మాటలు 175 నియోజకవర్గాలకు 175 నియోజకవర్గాలు నేను గెలుస్తానని చెప్పేసి ప్రజలకు తప్పుడు దోవ పట్టించాడు. కానీ 11 సీట్లే గెలిచాడు. ఈరోజు ఆ కృష్ణా జలాలని కుప్పానికి తీసుకెళ్ళింది చంద్రబాబు నాయుడు. ఎందుకు తీసుకెళ్తాడు? తన నియోజకవర్గమైనటువంటి ప్రాంతం కావచ్చు, తను అక్కడ జీవించినటువంటి వ్యవహారం కావచ్చు, ఆయన ప్రాతినిధ్యం వస్తున్నటువంటి నియోజకవర్గం కావచ్చు, అలాంటి ప్రాంతానికి చంద్రబాబు నాయుడు నీళ్ళు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు తప్ప జగన్మోహన్ రెడ్డి నేను తీసుకెళ్ళానంటే ఎవరు నమ్మరు. నమ్మడానికి కూడా అవకాశం లేదు. సరే, నిజంగా ఆయన దగ్గర నిజంగా నేను చేసినానని చెప్పి అంటుండు కదా. మరి పులివెందుల్లో కానీ కడప జిల్లాకు కానీ రాయలసీమ ప్రాంతానికి ఏం చేశాడు? చేపల మార్కెట్లు, రొయ్యల మార్కెట్లా పెట్టించేది జగన్మోహన్ రెడ్డి. అంటే ప్రజలంత పిచ్చి వాళ్ళ నువ్వు చెప్పిన ప్రతి మాట వినటానికి. ఏమనుకుంటున్నావు నువ్వు? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఇప్పుడు చాలా మంది వాళ్ళ కార్యకర్తలు కానీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానించే వాళ్ళు ఏం చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారు, సచివాలయం ఉద్యోగాలు ఇచ్చారు, ఫిష్ మార్ట్లు, ఇలా రకరకాలుగా చాలా కొన్ని వందలాది ఉద్యోగాలు ఇచ్చారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమీ ఇవ్వలేదని చెప్తున్నారు. దానికి మీ సంబంధం ఏంటి? ప్రభుత్వ ఉద్యోగం అంటే ఈరోజు డిఎస్సి ప్రకటించి చంద్రబాబు నాయుడు గారు 16,000 చిల్లర ఉద్యోగాలు ఇచ్చాడు. ఏది? ఉపాధ్యాయులకి. అది ఉద్యోగ కల్పన అంటే. నేను వాలంటరీ ఉద్యోగం అంటే అది వాలంటరీ ఉద్యోగం ఎవరు అంటారా? అసలు వాలంటరీ వ్యవస్థ అంటేనే ఫ్రీ సర్వీస్ అంటారు. దానికి కూడా 5,000 రూపాయలు డబ్బులు వెచ్చించి తన యొక్క రాజకీయ కార్యకలాపాలను నిర్వహించుకోవడం కోసము తను ప్రజలను ఆ విధంగా మభ్యపెట్టి వాళ్ళు ఏ ఉద్యోగాలకు పోకుండా గ్రామాల్లో నిలబెట్టి రాజకీయంగా వాళ్ళని ఏదో ఒక విధంగా చేసి వాళ్ళు చదువుకున్నటువంటి విద్యావంతులైనప్పటికీ కూడా వారి యొక్క మూలాలను దెబ్బతీసి వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళ జీవితాలను నాశనం చేసినటువంటి దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి. రీసెంట్ గా పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి కదా. ఈ ఎన్నికలన్నీ కూడా రాజ్యాంగబద్ధంగా జరగలేదు. అంతా కూడా దొంగ ఓటింగ్, ఇదంతా ఓట్ చోరీ జరిగింది. కావాలని కూడా అధికారాన్ని, పవర్ని చేతిలో తీసుకొని పోలీసుల సమక్షంలో ఈ గెలుపు వచ్చింది తప్పితే ఇది నిజాలు కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. మీరేం చెప్తారు దానికి? ఒక అమ్మ, ఒక అబ్బా, ఎవరైనా సరే ఒక అబ్బాయికి జన్మనిస్తారు. నిజంగా తల్లిదండ్రులకి జన్మించినటువంటి వ్యక్తులు ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడరు. ఎందుకంటే అక్కడ రాజ్యాంగబద్ధంగా ఎప్పుడు కూడా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లు జరిగినటువంటి దాఖలాలు ఇంతవరకు లేదు చరిత్రలో. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాకు స్వచ్ఛందంగా మేము బ్యాలెట్ ఓటు అంటే వాళ్ళు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తున్నారని చెప్పేసి తప్పుడు మాటలు మాట్లాడిన దానికి బ్యాలెట్ ఓట్లతోటి ఈరోజు ఓటింగ్ జరిగితే వాళ్ళకు వచ్చిన ఓట్లు ఎన్నో, యువతల నిలబడి ఉండే అపోజిషన్ పార్టీకి వచ్చిన ఓట్లు ఎన్నో, అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థులకు వచ్చిన ఓట్లు ఎన్నో, ప్రతిదీ కూడా నా దగ్గర లెక్క ఉంది. నేను చెప్పగలను, సెల్ ఫోన్లో రికార్డ్ చేసి పెట్టున్నాను. కాకపోతే నేననేది ఏంటంటే ఒకటే, అక్కడ రాజ్యాంగబద్ధంగా జరిగేసరికి ప్రజల్లో ఒక తిరుగుబాటు వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి కానీ మా ప్రాంతానికి కానీ ఎప్పుడు ఉపయోగకరంగా లేడు. చేపల మార్కెట్లు పెట్టేదేంది, ఈ రొయ్యల మార్కెట్లు పెట్టేదేంది, అవి ఎవరో ఇల్లిటరేట్స్ అమ్ముకున్నటువంటి వ్యాపారాన్ని చదువుకున్న ఉద్యోగస్తులు మాకా ఇచ్చేదని చెప్పేసి వాళ్ళు కసి పెట్టుకొని మొన్న 11 ఇచ్చారు, ఈరోజు గుడ్డి 0 ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డికి జీవితంలో గుడ్డి 0 తప్ప ఇంకెప్పుడు కూడా అధికారం ఇచ్చే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరు. అంటే ఇప్పుడు 2029లో జగన్మోహన్ రెడ్డి గారు 2.0 అని చెప్పి ఎదరికి వెళ్తున్నాము. ఇంకొక 3.5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే ఆటోమేటిక్గా ఈవేళ పదవి అయిపోతుంది, మనం అధికారంలోకి వస్తాం, అప్పుడు మన లెక్కలేంటో చూపిస్తాం అన్నారు కదా. ఏం జరుగుతుంది? ఆయన అధికారంలోకి వస్తారో రారా, వస్తే ఏం చేస్తారు? న్యాయ వ్యవస్థ కానీ కరెక్ట్గా ఈ టైంలో కానీ పనిచేయగలిగితే జగన్మోహన్ రెడ్డి దోసుకున్నటువంటి డబ్బుని, వాళ్ళ నాన్న అధికారం పెట్టుకుని దోసుకున్న డబ్బు కావచ్చు, గత 5 సంవత్సరాల పరిపాలనలో ఇట్లాంటి లిక్కర్ స్కామ్ కావచ్చు, శాండ్ స్కామ్ కావచ్చు, రకరకాల స్కామ్లు సంపాదించిన డబ్బులు మొత్తాన్ని బయటికి తీసి అతనికి శిక్ష చేస్తే కనీసం మరణశిక్ష కూడా ఒక తక్కువ అయినటువంటి శిక్ష అని చెప్పేసి రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. 2029 కాదు, అతను 2059 కూడా ఒక సాధారణ ఎమ్మెల్యేగా ప్రజలు ఏమైనా విశ్వసిస్తే అవుతాడు తప్ప ప్రతిపక్ష హోదా కూడా ఇచ్చే పరిస్థితి
జగన్మోహన్ రెడ్డికి ఆంధ్ర ప్రజలు ఎవరు, అది అతని కలగా మిగిలిపోవాల్సింది తప్ప ఒక్క ఛాన్స్ అనే క్రమంలో కోడికత్తి సీనుగాడు కావచ్చు, బాబాయ్ మర్డర్ కేసు కావచ్చు, రకరకాల కేసులను అడ్డం పెట్టుకొని తండ్రి లేని బిడ్డను, రాజన్న బిడ్డను పరిపాలన చేస్తానని చెప్పేసి మోసం మాటలు చెప్పేసి రాష్ట్ర పరిపాలన చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినటువంటి దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి.